యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం అది ప్రవేశం లేదు మనకి. కనుక కీర్తనకాడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అనే మాట. కనుక నిరపరాధిని చెప్పుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. కనుక దేవుని సన్నిధిలో ఎవరు అర్హులు, ఎవరికి ప్రవేశం అంటే ఈ 4-5 వచనాలు మనం చూస్తే అటువంటి వారే ఉంటారు. ప్రవేశం ఉండదు. ఒకవేళ చేస్తుంటే వాళ్ళకి ప్రవేశం ఉండదు. చేయకుండా ఉండటానికే కీర్తనకాడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నివసించడం అనేది దావీదు యొక్క చిరకాల కోరిక. మనకు కూడా అదే కోరిక. ఎలా కోరిక? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో నివసించాలా అనే మాట. 65వ కీర్తన 4వ వచనం చూస్తే 65వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ ఆవరణలో అంటే ఆయన సన్నిధిలో, ఆయన ప్రాంగణంలో ఎప్పుడైతే మనం వస్తామో ఆ వచ్చిన మనకు ఏం చేస్తాడంట? ఆయన ఏర్పరచుకొని మనని చేర్చుకుంటాడు. ఆయన ఎప్పుడైతే మనం వస్తామో మనము ఆ దేవుడు కూడా మన వెంటనే చేర్చుకుంటాడు. ఆయన రమ్మని అంటాడు. ఆ వచ్చిన వాళ్ళని ధన్యులుగా ఉంటారు. నీ పరిశుద్ధాలయం చేత మేము తృప్తి పొందేదము. ఎక్కడ మనకి సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండదు. దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు వస్తామో దేవుడు మనల్ని వెంటనే ఏర్పరచుకుంటాడు, పిలుస్తాడు. అందుకే ఆయన ఎప్పుడైనా రండి రండి అంటాడు, కానీ ఎప్పుడైనా పొండి అంటాడా? ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమించనంటాడు. మరి ఎవరినైనా రాకొద్దు వెళ్ళిపోండి అనే మాట అండి ఆయన. అందుకని ఒకసారి యోహాను సువార్త ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో అక్కడ అంటాడు 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వాడిని అంత మాత్రమును బయటికి త్రోసివేయను. అంటే ఆయన ఎప్పుడు ఎవరిని వద్దు పో అని అండవు. కనుక ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనల్ని ఏర్పరచుకొని ఆయన వాక్యం ద్వారా ఆయన యొక్క ఆశ్రయములో సన్నిధిలో మనం తృప్తి పొందే వారంగా ఉంటామని కీర్తనకాడు, దావీదు కీర్తనకాడు మనకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే కీర్తన 84లో చూస్తే 84 కీర్తనలు ఎక్కువ తిప్పాలి. ఇప్పుడు కీర్తన 84లో కీర్తన 84వ కీర్తన 3-4 వచనాలు అంటాడు. చివరి చదువమ్మ, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎందుకు మనం పాటలు పాడుతున్నాం? ప్రార్థన చేసుకొని పాటలు పాడటం అంటే స్తుతించటం. ఆ స్తుతులప్పుడు ఆయన ఏమవుతాడంటే ఆయన సన్నిధి దిగి వస్తుంది అంతే. కనుక నిత్యము స్తుతించాలా మనము. అంతేకాకుండా ఒకసారి రెండవ చూస్తే మనకు మొట్టమొదటి మనం 15వ కీర్తన మనం మొదటి వచనం చదువుకున్నాము. 2వ వచనంలో ఎవరు ఆయన గుడారముల అతిథిగా ఉండేవాళ్ళు, ఎవరు ఆయన యొక్క పర్వతం మీద దగ్గర నివసించేవారు అని రెండు చూస్తే 2వ వచనం అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ.